ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. తులారాశి వారి క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఎంతోమంది వీడియోలు ఉన్నా ఇదే వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీనికి ఒక కారణం అయితే ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడే మీరున్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతకరమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఈ వీడియోని అయితే వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య ఫలాలు కాదు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి, కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి, మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానాలు అయితే ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఆరని అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చాలామంది చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాన్ని తామే వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు ఉంటాయి చూడండి, అవి అయితే యాదృచ్ఛికం కాదు, అవి కూడా సంకేతాలే, దేవుడు పంపిన సంకేతాలే. ఈ వీడియో తులారాశి వారి జీవితాన్ని మార్చేది 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయి. తులారాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ. తులారాశి అనేది సాధారణ రాశి కాదు, ఇది ఆలోచనల రాశి, భవిష్యత్తును ముందే ఊహించే రాశి. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువ సార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు. ప్రస్తుతం తులారాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురయ్యాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్న అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. తులారాశి వారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, తమ బాధను బయటకు చెప్పరు, మనస్సులో దాచుకుంటూ ఉంటారు. అదే కారణంగా ఈ రాశి లోపల ఎక్కువగా కుమిలిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతోంది, మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం అయితే వచ్చేసింది. ఈ పరీక్షలు పూర్తయ్యాయి, ఇప్పుడే ఫలితాల కాలం మొదలవ్వబోతోంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులైతే మొదలయ్యాయి. ఆలోచనలో మార్పు, నిర్ణయాల్లో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదని భావన, ఇవన్నీ గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న సిద్ధత. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ మీ ఖాతాలో ఉన్నాయి. శుక్రదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం అస్సలివ్వడు, ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడున్న శుక్రస్థితి తులారాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. ఇక మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇక మీరు ఎవరి కోసం తలదించాల్సిన అవసరం అయితే లేదు. ఇక మీ విలువ మీకు తెలుస్తోంది. శుక్రదేవుని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే బయటపడతాడు. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేశారో అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి. అందుకే శుక్రదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. రాహు ప్రభావం, రహస్య మార్పుల ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడాల్సిన గ్రహం రాహువు. రాహువు ప్రభావం తులారాశి వారి జీవితంలో ఒక పెద్ద మలుపు. రాహువు ఎప్పుడూ బయటికి కనిపించకుండా పనిచేస్తూ ఉంటాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరికొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు యొక్క ప్రభావం మాత్రమే.
రాహువు ఎప్పుడు అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావాల్సిన వారిని తీసుకొస్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో తులారాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పటికైనా గెలుస్తుంది, నిలుస్తుంది కూడా. ఇప్పుడున్న రాహు స్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతోంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పని చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట షాక్ని ఇస్తుంది, కానీ అదే మీకు విముక్తినిస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి తులారాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడున్న ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. తులారాశి వారి ఇళ్లలో ఇటీవల కాలంలో అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవి జరుగుతున్నాయా? ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవ కృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తోంది, మిమ్మల్ని కాపాడుతోంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. అందుకే కొంతమంది తులారాశి వారికి ఇంట్లో ఉండాలి అనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం అయితే చెప్తోంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవ్వబోతుంది. 6 అనే అక్షరంతో ఉన్న వ్యక్తి తులారాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మ బంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా, లేదా ఒక నిజాన్ని బయట పెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలను మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. తులారాశి వారి జీవితంలో ఈ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్టే. మార్చి 10వ తేదీన ప్రారంభమయ్యే అంతర్గత మార్పు మొదటి సంకేతం. ఏప్రిల్ 10వ తేదీ అనేది తులారాశి వారికి సాధారణ తేదీ కాదు. ఈ రోజున మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పు మొదలవుతుంది. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు, గతం గుర్తుకొస్తూ ఉంటుంది. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకు వస్తాయి. కొన్ని పేర్లు మళ్ళీ మళ్ళీ మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇది బలహీనత అస్సలు కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి తానుగా విడిచిపెట్టాల్సిన సమయం ఇది. ఇక ఏప్రిల్ 10వ తేదీన ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచనను మార్చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున తులారాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు, ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం అన్నీ మారతాయి. అలాగే ఏప్రిల్ 8, 9వ తేదీన కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజు. ఏప్రిల్ ఈ తేదీలో తులారాశికి చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంబంధం కాకపోవచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, ఇది కుటుంబ విషయం అవ్వచ్చు, లేదా మీ మీద మీకున్న అనుమానము అవ్వచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూలిపోతుంది, లేదా మరింత బలపడుతుంది. ఈరోజు తులారాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణంగా ఫలితమైతే ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతినైతే ఇస్తుంది. ఈ తేదీలో వచ్చిన నిజం బాధ కలిగించినది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. జీవితాన్ని మార్చే రోజులు. తులారాశి వారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజు. ఈ రోజులో మీరు ఎవరితోనూ మాట్లాడతారు, లేదా ఎవరో మీతో మాట్లాడతారు. ఆ మాట సాధారణంగా అనిపించిన దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజుల్లో 6 అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నిటినీ మళ్ళీ ఒకసారి పరిశీలించుకుంటారు. ఈ రోజుల్లో తులారాశి వారు ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినవి సరిగ్గా జరుగుతాయి. మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకైతే వస్తుంది, కానీ ఈసారి మీరు పారిపోరు, ఎదుర్కొంటారు. ఇది మీ లోపలి ధైర్యం బయటకు వచ్చే రోజు. తులారాశి వారి జీవితంలో ఒక మలుపు.
ఈ రోజు తర్వాత మీరు మునుపటిలా ఉండరు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశని మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా చాలా చిన్న నిర్ణయం కూడా కావచ్చు, కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో అస్సలు పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు తర్వాత తులారాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి. అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో, ఎంత కరెక్ట్ అయినదో మీకే అర్థమవుతుంది. 2 పెద్ద అదృష్టాలు తులారాశి వారి జీవితంలో అరుదైన ఫలితం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం, తులారాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారు, ఎంత బాధపడ్డారో అది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులైతే తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. 2వ అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది తులారాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం. తులారాశి వారికి ధనయోగ సూచనలు. తులారాశి వారు డబ్బులు ప్రేమించేవారు అస్సలు కాదు. డబ్బు అవసరమని తెలుసు, కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం కాదు. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు, లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోయింది, లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చు అయిపోతుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతోంది. తులారాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సమయంలో పాత బాకీలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతోంది. అప్పులు మరియు విముక్తి. భారంగా ఉన్న బంధాలు తెగే కాలం. తులారాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపించింది. ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడింది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనలను గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారిగా అన్నీ తీరకపోయినా భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం అయితే పొందుతారు. ఇది చాలా ముఖ్యం. తులారాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ దశ అయితే ముగుస్తుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుకు వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసు నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. తులారాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనుక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు జరిగాయి. మీరు ఎప్పుడూ కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు ఉన్నాయి. ఇది ఆస్తి సంబంధం కావచ్చు, బాధ్యతల పంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ కళ్ళను తెరిపిస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మంచిది. అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరం అయితే లేదు. నిజం బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగు పెట్టే వ్యక్తి విధిని మలిచే పరిచయం. తులారాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండొచ్చు, లేక పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది.
మాటలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం. కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు, కొత్త దారులు తెరుచుకునే కాలం. తులారాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది స్వతంత్రత. ఇప్పటి వరకు మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచనలను ఎవ్వరూ పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచనలు కనిపిస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచన, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత. తులారాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఈ దిశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా మారడం కూడా కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం, నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. తులారాశి వారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీ వెనుక మీ మీద మాటలు, పథకాలు, అన్యాయం ఇవన్నీ జరిగాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం అయితే ముగియబోతోంది. మీ శత్రువులు తామే తమ అప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమి చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ విజయం శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగా గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానం బలోపేతమవుతుంది. పూర్వజన్మ కర్మఫలం. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? తులారాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది ఈ జన్మలో చేసిన తప్పు అయితే కాదు, ఇది పూర్వజన్మ కర్మ. మీరు గత జన్మలో ఎవ్వరికీ సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితంతో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తోంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పు దారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దైవ దృష్టి ఉంది. 2026 ఏప్రిల్ నెలలో తులారాశి వారికి గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు సంచారం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశము ఉంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుని అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ మార్చి నెల రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వల్ల వ్యాపార భాగస్వామ్యాలు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలను తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకుని బుద్ధి బలాన్ని గణపతి ప్రసాదిస్తారు. జన్మ రాహు వల్ల కలిగే అనవసర ఆందోళనలు, గందరగోళం తగ్గి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి. తులారాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలి, మనసు స్థిరపడాలి, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీ మనసు శాంతిగా ఉన్నప్పుడు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియే నమః. లేదా మీకు రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు సంకట నాశన గణేష స్తోత్రం పఠించండి.
తద్వారా మీకు శీఘ్ర ఫలితాలు ఉంటాయి. అలాగే గాయత్రి మంత్రం, ఈ మంత్రాలను జపించడం వలన మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది. మీ మార్గాన్ని సులభం చేస్తుంది. మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పోచలతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. తులారాశివారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలని భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలైంది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. 6 అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా మీ జీవితానికి సరిపోయిందంటే ఇది దైవ సంకేతమే. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మంచి జరగాలని భావిస్తూ, అలాగే ఆ గణపతి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేసి ఓం గం గణపతి నమః అని కామెంట్ చేయండి.